హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. కందిపప్పు పులుసు సింపుల్‌గా ఉంటుంది. త్వరగా అయిపోతుంది. ఒక గ్లాసు కందిపప్పు తీసుకొని దోరగా వేయించుకోవాలి. 2:30 గ్లాసుల వాటర్ వేసుకొని 5 విజిల్లు వచ్చే వరకు కందిపప్పుని ఉడకనివ్వాలి. నిమ్మకాయంత చింతపండుని తీసుకొని దానిలో వాటర్ వేసుకొని నానబెట్టుకోవాలి. ఉడకపెట్టుకున్న ఈ పప్పులోకి చింతపండు రసాన్ని వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు 4 పచ్చిమిరపకాయ ముక్కలు, చిటికెడు పసుపు, 1 స్పూన్ కారం, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. పప్పుని మళ్ళీ 5 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. ఇప్పుడు వేరే బాణీ తీసుకొని 1 స్పూన్ ఆయిల్ వేయాలి. అది వేడెక్కాక 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. కొద్దిగా వేగాక వెల్లుల్లిపాయ రెబ్బలు వేసుకొని వాటిని కూడా వేయించుకోవాలి. 3 మిరపకాయ ముక్కలు, కరివేపాకు కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి. ఉడకబెట్టుకున్న పప్పుకి పోపు పెట్టుకోవాలి. చివరిలో కొత్తిమీర వేయాలి.